ఓకే. సో, దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎక్కువసేపు మాట్లాడను. 10-20 మినిట్స్ మాట్లాడతాను. ఓకే. ఈరోజు మనకి ఇంత గొప్ప అవకాశం కల్పించిన భగవంతుడికి, ఎందుకంటే రాత్రి రాత్రి చాలామంది చాలా రకాల ప్రాబ్లంతో లేచి ఉండకపోవచ్చు. చాలామంది యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు. చాలామందికి రకరకాల ఆహ్, ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు. కానీ అవేవీ లేకుండా భగవంతుడు మనకి ఎంత హ్యాపీగా, ఎంత పాజిటివ్ ఎనర్జీతో, ఎంత పాజిటివ్ జూమ్ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు కూడా మనం భగవంతునికి థాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ యూనివర్స్, ఎప్పుడైతే యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తదో, మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. యూనివర్స్ సపోర్ట్ చేయకపోతే హ్యాపీగా ఉండలేం. దాంతో యూనివర్స్ కూడా థాంక్స్ చెప్పాలి. దాంతో ఈరోజు ఎంత గొప్ప అవకాశం కల్పించిన మన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, మన అప్లయన్స్‌కి కూడా మనం ఎప్పుడు థాంక్స్ చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురికి మనం థాంక్స్ చెప్తామో 100% సక్సెస్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ చాలామంది డైనస్ గ్లోబల్ కంపెనీలో జాయిన్ అయ్యారు. యెస్. అసలు ఎందుకు జాయిన్ అయ్యాం? డైనస్ గ్లోబల్ కంపెనీలో మనం ఎందుకు జాయిన్ అయ్యాం? జాయిన్ అవ్వడం వల్ల, జాయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? అనేది ఒక్కసారి మనల్ని మనం ఎప్పుడైనా క్వెషన్ చేసుకున్నామా? చాలామంది ఏమనుకుంటారంటే మా తమ్ముడు జాయిన్ చేశారు, లేకపోతే మా పిన్ని జాయిన్ చేసింది, లేకపోతే మా ఫ్రెండ్ జాయిన్ చేశాడు, లేకపోతే ఏదో బలవంతంగా ఫోర్స్‌తో జాయిన్ అయ్యాం అని చాలామంది ఉంటూ ఉంటారు. ఉన్నా సరే ఫిర్ ఏదో ఒక అవకాశం దొరికింది. ఒక మంచో, చెడో ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో జాయిన్ అయ్యాం. ఎందుకు జాయిన్ అయ్యాం అనేది ఒక్కసారి మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతదో 100% మనకు సక్సెస్ దొరుకుతది. చాలామంది జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత డబ్బులొస్తాయని చెప్పి అనుకుంటారు. జాయిన్ అయితే డబ్బులు రావండి. ప్రొడక్ట్ కొంటే డబ్బులు రావు. ప్రొడక్ట్ వాడితే డబ్బులు రావు. ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో, అప్పుడు మాత్రమే మనం డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఈరోజు మీకు తెలియలేదా? ఇప్పటివరకు మీకు తెలియలేదా? అసలెందుకు జాయిన్ అయ్యామని క్వెషన్ మార్క్ మీకు ఆన్సర్ లేదా? నో ప్రాబ్లమ్. మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఎందుకు డైనస్ గ్లోబల్ కంపెనీలో జాయిన్ అయ్యాము? ఈ కంపెనీలో మనకేం దొరుకుతుంది? ఈ కంపెనీ మనకేమి ఇస్తుంది? ఈ కంపెనీ ద్వారా మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవచ్చు? ఈ కంపెనీ ద్వారాగా మన ఫ్యూచర్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? మన ఓన్ ఓన్ డ్రీమ్ లైఫ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? అనేది ఒకసారి మనం చూద్దాం. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ ఏం చెప్తుందంటే, ఈరోజు మనం ఎవరైతే లాగిన్ అయ్యారో మీ అందరికీ ప్రొడక్ట్ ఇచ్చింది. కేస్ ప్రొడక్ట్ రాకపోతే టెన్షన్ ఏం పడొద్దు. ప్రొడక్ట్ 100% డెలివరీ అవుతది. సో, ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ప్రొడక్ట్ డెలివరీ చేసింది కంపెనీ. దాంతో పాటుగా మనకి ఇండివిడ్యువల్‌గా ఒక యూజర్ ఐడీ, ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఈ కంపెనీ వరల్డ్ వైడ్‌గా బిజినెస్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈరోజు ఏదన్నా సరే ఒక వ్యాపారం మనం స్టార్ట్ చేసామనుకోండి. వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు మనం ఉన్న ఏరియాని బట్టి మాత్రం వ్యాపారం చేయగలం. చుట్టుపక్కల చేయడానికి అవకాశం ఉండదు. ఈరోజు మీరు ఒక చిన్న కిరాణా షాప్ ఓపెన్ చేశారు. అది మీ ఏరియా వరకే. అంతకు మించి బయటికి పంపించడానికి అవకాశం లేదు. ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం లేదు. లేదా మీరే ఒక ఫ్యాషన్ స్టోర్ పెట్టారు. బట్టల షాప్ పెట్టారు. బట్టల షాప్ పెట్టినప్పుడు మీరున్న ఏరియాలో దాన్ని డెవలప్ చేయడానికి అవుద్ది తప్ప, వరల్డ్ వైడ్‌గా డెవలప్ చేయడానికి అవ్వదు. లేదు మీరేదో ఒక చిన్న మెడికల్ షాప్ లాంటి స్టోరో, లేకపోతే ఇంకోటేదో సప్లిమెంట్ స్టోరో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు అది మీరున్న ఏరియాలో డెవలప్ చేయడానికి అవుతదే తప్ప, ఇండియా లెవెల్‌లో, వరల్డ్ వైడ్‌లో ఎస్టాబ్లిష్ చేయడానికి అవ్వదు. సో, ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో మనకి ఏదైతే బిజినెస్ ఐడీ ఇచ్చిందో, ఈ ఐడీ అనేది ఫ్రీ ఐడీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ కొనుక్కుంటామో, ప్రొడక్ట్ కొనుక్కుంటే కంపెనీ మనకి ఫ్రీగా ఐడీ పాస్వర్డ్ ఇస్తుంది. ఫ్రీగా ఇంటర్నేషనల్ వైడ్‌గా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ కల్పిస్తుంది. నాట్ ఓన్లీ ఇండియా, ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ వైడ్‌గా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ కల్పిస్తుంది. సో, ఇక్కడ మనకి కామన్‌గా మనకుండే లైఫ్‌లో డ్రీమ్స్ ఏంటి అంటే, డ్రీమ్ ఆఫ్ లైఫ్ ఒకసారి మనం చూస్తే, కామన్‌గా ప్రతి వ్యక్తికి ఉండే లైఫ్‌లో డ్రీమ్స్. బెస్ట్ రికగ్నిషన్ తీసుకోవాలనుకుంటాడు. మంచి కారు కొనుక్కోవాలనుకుంటాడు. బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటారు. జ్యువెల్లరీ తీసుకోవాలనుకుంటారు. బెస్ట్ ఎడ్యుకేషన్ చదివించాలనుకుంటారు పిల్లల్ని. ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళాలనుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటారు. దాంతో పాటుగా టైమ్ ఫ్రీడమ్ కావాలనుకుంటారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటారు. ఫ్యామిలీతో వెకేషన్‌కెళ్ళాలనుకుంటారు. ఇవన్నీ కామన్‌గా ప్రతి వ్యక్తికి ఉండే లైఫ్‌లో డ్రీమ్స్. సో, ఇవన్నీ డ్రీమ్స్ మీకున్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకందరికి డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టే మనం ఎవ్రీడే 5:00కి జిమ్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాం. సో, ఈరోజు ఇంకా మీరు డ్రీమ్స్ పెట్టుకోలేదా? డ్రీమ్స్ పెట్టుకోండి. ఈరోజు కామన్‌గా ప్రతి వ్యక్తికి ఉండే లైఫ్‌లో డ్రీమ్స్ ఇవన్నీ. ఇవన్నీ లేని వ్యక్తి ఎవరు ఉండరో, లేని వ్యక్తి ఈ జూమ్‌లో ఉండరు. సో, ఈరోజు మనకొచ్చే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఇన్‌కమ్. ఎంతంటే మనకున్న డ్రీమ్స్ ఏమో ప్రపంచ పటం అంతుంటే, మనకున్న ఇన్‌కమ్ ఏమో మనమున్న సిటీ అంతుంటుంది. సో, 2 కంపేర్ చేయగలమా అంటే కంపేర్ చేయడానికి అవకాశం గూడా లేదు. ఎందుకంటే ఛాన్స్ 0.001%.
సో మనం ఏం చేస్తాం, మనకి ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గుతుందో సో వీటినన్నిటిని మనం కాంప్రమైజ్ చేస్తాం. కాంప్రమైజ్ మీన్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే రికగ్నిషన్ నాకు అవసరం లేదు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళానా, ఈవినింగ్ వచ్చానా, ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేశానా, అయిపోయింది. సో రికగ్నిషన్ నాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటారు. దాంతోపాటు బిగ్ కార్ కాదు కదా, కారు కొనాల ఆలోచన కూడా చాలా మందికి ఉండదు. సో కట్నం కింద ఏదైతే అత్తమామ కంటం కింద ఏదైతే బండి పెడతారో, సో కొన్ని కొన్ని ఏరియాలో కట్నం కింద బళ్ళు అలా పెడుతూ ఉంటారు. సో బళ్ళునే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాన్ని సర్వీస్ చేస్తూ దాన్నే వాడతారు తప్ప కొత్త బైక్ తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు, కొత్త కారు కొనాలన్న ఆలోచన కూడా ఉండదు. సో పెద్ద కారు ఆలోచన లేదు. దాంతోపాటుగా మంచి బంగ్లా తీసుకోవాలనుకుంటారు. సో ఈ బంగ్లా అన్న పదానికి వస్తే, ఉన్న రెంట్ హౌస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 20 30 40 50 ఇయర్స్ నుంచి కూడా రెంట్ పేమెంట్ చేస్తూనే ఉంటారు. బంగ్లా తీసుకోవాలని ఆలోచన కూడా ఉండదు, ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఏం చేస్తారు, ఆ రెంటెడ్ హౌస్లోనో లేకపోతే దానిలోనో లైఫ్ కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దాంతోపాటుగా జ్యువెలరీ ఫ్యామిలీకి జ్యువెలరీ కొనాలి అనే ఆలోచన ఉండదు. దాంతోపాటుగా అదే అత్తమా పెట్టిన మంగళసూత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళినా, లేకపోతే ఫ్యామిలీ ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్స్ వెళ్తూ ఉన్నా, సో చాలా మంది సిగ్గుపడుతూ కొంతమంది వెళ్ళను కూడా వెళ్ళరు, ఫీమేల్స్ అయితే, ఎందుకంటే బంగారం లేదని చెప్పి అడుగుతూ ఉంటారని చెప్పి. సో మనం ఏం చేస్తాం, వాటన్నిటిని కాంప్రమైజ్ చేస్తాం. దాంతోపాటుగా పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నాము. సో మనకు వచ్చే ఇన్కమ్ లేదు కాబట్టి పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేము. సర్కార్ స్కూల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్ దానిలోనే చదివిస్తూ ఉంటాము. సో ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ కాబట్టి. సో దాంతో పాటుగా ఫారిన్ ట్రిప్స్ అన్న విషయం అయితే మర్చిపోయి ఉంటారు పూర్తిగా. నాకు తెలిసి డిక్షనరీలో కూడా డిలీట్ చేసి ఉంటారు ఫారిన్ ట్రిప్ అనే పదం. దాంతో పాటుగా బ్యాంక్ బ్యాలెన్స్ ఈ మంత్ ఉంది, ఈ నెల గడిచింది, ఈ రోజు గడిచింది అనుకుంటే చాలు అనుకునే వాళ్ళు మనలో చాలా మంది మనం కూడా ఉన్నాం. సో దాంతో పాటుగా టైం ఫ్రీడమ్ అన్న పదం అయితే ఎప్పుడో డిలీట్ చేసి ఉంటాం మన మైండ్లో నుంచి. టైం ఫ్రీడమ్ అన్న పదం కూడా లేదు. నాకు తెలిసి అసలు దీని పదం కూడా మనకి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో టైం ఫ్రీడమ్ అన్న పదం కూడా మనం మర్చిపోయాం. దాంతో పాటుగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మర్చిపోయాం. దాంతో పాటుగా వెకేషన్ అంటే ఏమనుకుంటారంటే చిన్న పక్కన పార్క్కి వెళ్ళి మనకి మనకి అలవాటు కదా, పులిహోరలు ఇది చేసుకొని చపాతీలు చేసుకొని వెళ్ళి కూర్చొని తింటే అదే పెద్ద వెకేషన్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈరోజు ఏదైతే ఉందో, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. రోజు నెలకు ఒక కంట్రీ తిరుగుతాడు, 3 మంత్స్కి ఒక కంట్రీ తిరుగుతాడు. సో ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనం కూడా ఈ రోజుకి కూడా వెకేషన్ పదం మనం మర్చిపోతూ ఉన్నాం. వెకేషన్ అంటే పార్క్ వెళ్తే వెకేషన్ అయిపోయింది అనుకుంటాం, కానీ పార్క్ అనేది వెకేషన్ కాదు, జస్ట్ జాగింగ్ వాకింగ్ చేయడానికి మాత్రం పార్క్ అనేది. కానీ చాలా మందికి మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక మనం ఏం చేస్తామంటే వీటిని అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతున్నాం. ఎస్ సార్, ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. దీనికి మనం నిజంగా కాంప్రమైజ్ అవ్వకుండా ఇవన్నీ మనకు వచ్చే ఇన్కమ్తో కంపేర్ చేసుకొని కొనుక్కుంటున్నామా లేదా, లేదా మనం మనకున్న ఇన్కమ్ని మనకున్న డ్రీమ్స్ని రెండు బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా. నాకు తెలిసి 85% ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతకం, అందరం కూడా కాంప్రమైజ్ అయ్యే బ్రతుకుతున్నాం. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి బయట మార్కెట్లో ఏమైనా అవకాశం ఉందా ఇన్కమ్ పెంచుకోవడానికంటే, బయట మార్కెట్లో ఇన్కమ్ పెంచుకునే సోర్సే లేదండి. ఎందుకంటే మనం ఏదైతే జాబ్ చేస్తామో ఆ జాబ్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తే తప్ప నెలకు 1 లక్ష 1.5 లక్ష శాలరీ రాదు. కానీ ఈరోజు మనకున్న ఏదైతే ధనస్ గ్లోబల్ కంపెనీ ఉందో ఈ కంపెనీ ద్వారాగా మన ఇన్కమ్ లైఫ్ స్టైల్ని మార్చుకునే అవకాశం మనకు వచ్చింది. మనం ఎప్పుడైతే ఈ ఇన్కమ్ లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశంలో మనం ఉన్నామో, ఎప్పుడైతే మనం మార్చాలని థాట్ మనకు క్రియేట్ అవుతుందో 100% ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ మీకు బెస్ట్ ఆపర్చునిటీ కల్పిస్తుంది. ఎప్పుడైతే మనకి డ్రీమ్స్ ఆఫ్ తగ్గట్టుగా ఇన్కమ్ ఉందంటే 100% మనం అనుకున్న డ్రీమ్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. సో ఎందుకు డైనస్ గ్లోబల్ కంపెనీలో మనం జాయిన్ అయ్యాము, దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, కంపెనీ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది భూతద్దంలో పెట్టి చూస్తుంటారు స్టిల్ ఈ రోజు కూడా. భూతద్దంలో పెట్టి కంపెనీ ఉంటుందా ఊడుతుందా అని చెప్పి రకరకాల మాటలు రకరకాల మైండ్ సెట్తో ఉంటూ ఉంటారు. సో ఒక్క నిమిషం అండి, కొంతమంది అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ పని పాట ఉండదు కాబట్టి అలా గీతలు గీస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో డోంట్ వరీ, మనం కూడా ఉన్నాం వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి. సో మీకు ఏ పని పాట లేకపోతే దయచేసి జూమ్లో లెఫ్ట్ అయిపోవచ్చు, నో ఇష్యూ.
ఎందుకంటే మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి అలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు అలా గీతలు గీస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనం అరికట్టుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. సో ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ ఆల్మోస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 3 సంవత్సరాలు. మనం చాలా మంది ఇంకా భూతద్దంలో చెక్ చేస్తూ ఉంటారు. భూతద్దాలకు ఎప్పుడైతే మనం చెక్ చేస్తామో మన సక్సెస్ కూడా అలాగే ఉంటుందండి. ఈరోజు మీరు చెప్పండి, కంపెనీ ఆల్మోస్ట్ ఒక 3 years కంప్లీట్ చేసుకుంది. 3 సంవత్సరాల కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతో పాటుగా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి. ఈరోజు మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్ని యూనిక్ ప్రొడక్ట్స్. ఇక్కడ మీరు చూస్తే మన దగ్గర దొరికే అర్బనిజం కానీ, లిఫ్ట్ మ్యాక్స్ కానీ, ట్రిపుల్ వుడ్ కాఫీ కానీ, ఏజ్ గార్డ్ కానీ, కొలాజిన్ కానీ, రొసంటా కానీ, ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్. మన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఈ ప్రొడక్ట్స్ దొరకవు. దాంతో పాటుగా సర్వీస్ ప్రొవైడ్ కంపెనీ. ప్రతి పల్లెటూరుకు కూడా ఈ కంపెనీ ప్రొడక్ట్ సర్వీస్ చేస్తుంది. చాలా మందికి మన టీంలో కూడా చాలా మందికి పల్లెటూర్లు కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మన టీంలోనే సునీల్ గారు అని చెప్పి, రౌతు సునీల్ గారు, ప్రొఫెసర్ గారు. సార్ది కంప్లీట్గా పల్లెటూరు. అసలు ఆ ఊరికి బస్ సర్వీస్ కూడా చాలా కష్టం. అయిన అలాంటి వ్యక్తులు కూడా, ఎందుకు ఆ మాట చెప్తానంటే, సార్ ఆల్రెడీ జూమ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అలాంటి వ్యక్తులకు కూడా కంపెనీ ప్రొడక్ట్ సర్వీస్ చేస్తుంది. దాంతో పాటుగా అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. మనం ఎంత కావాలి అంటే అంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మీకు ₹1,00,000 కావాలా? ఈరోజు ఈ నెలకు ₹1,00,000 కావాలా? ₹1,00,000 సంపాదించుకోవచ్చు. 2,00,000 కావాలా? 2,00,000 సంపాదించుకోవచ్చు. 5,00,000 కావాలా? 5,00,000 కూడా సంపాదించుకోవచ్చు. అంటే మనకున్న కెపాసిటీని బట్టి, మనకున్న కేపబిలిటీని బట్టి కంపెనీ అన్లిమిటెడ్‌గా ఇన్కమ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. దాంతో పాటుగా కంపెనీ ఒక సిస్టమ్‌లో ముందుకు తీసుకెళ్తుంది. దీన్నే ఎస్ఎఫ్ఎస్ అంటారు. ఈరోజు మనం క్రియేట్ చేసుకున్న ఓన్ సిస్టమ్ ఇది. ఎస్ఎఫ్ఎస్, సక్సెస్ ఫార్ములా సిస్టమ్. ఈ సిస్టమ్‌లో ఎవరైతే ఉంటారో 100% సక్సెస్ రేషియో 99% ఉంటదండి. దాంతో పాటుగా మనం ఉన్న ఏరియాలో మనమే ఫస్ట్ అండి. మనం ఉన్న ఏరియాలో డైనస్ గ్లోబల్ కంపెనీ ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇంకా అఫీషియల్ లాంచ్ అవ్వలేదు కాబట్టి మనం ఉన్న ఏరియాలో మనమే ఫస్ట్. అదే మనం ఒక కమిట్మెంట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి ఈరోజు, ఈ ఏరియా అంతా, అంటే మనం ఏదైతే ఏరియాలో ఉన్నామో ఆ ఏరియా అంతా మనం బిజినెస్ బిల్డ్ చేయగలిగితే ఆ ఏరియా అంతా మన కింద వచ్చి బిజినెస్ చేసే అవకాశం ఉంది. సో దాంతో పాటుగా ఈరోజు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ గురించి తెలియాలి మనకి. అసలు ట్రిపుల్ వుడ్ అంటే ఏంటి? లిఫ్ట్ మ్యాక్స్ అంటే ఏంటి? ఏజ్ గార్డ్ అంటే ఏంటి? ఈరోజు విజయ పురుషోత్తం మేడం గారు ఎక్సలెంట్‌గా ఏజ్ గార్డ్ గురించి చెప్పారు. లాస్ట్ టైం మేము ఎప్పుడైతే ఏజ్ గార్డ్ గురించి మాట్లాడాలని అంటే మన రౌతు సునీల్ గారు, ప్రొఫెసర్ గారు రావాలి. సారొచ్చి ఏజ్ గార్డ్ గురించి చెప్పాలి. కానీ ఈరోజు మేడం ఎక్సలెంట్, అంటే ఎక్స్ట్రార్డినరీగా ఏజ్ గార్డ్ నుంచి ఈ స్టైల్‌లో కూడా చెప్పొచ్చా అన్న ఉద్దేశంతో మేడం గారు చెప్పగలిగారు. దాంతో పాటుగా కొలాజిన్, రొసంటా, అర్బనైజ్ ఇవన్నీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ మనకు తెలియాలి. ఇది ఎలా యూజ్ చేయాలి? దీని ఇంగ్రీడియంట్ ఏంటి? దీని ఫార్ములా ఏంటి? దీని యూజెస్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఎలాంటి వ్యక్తులు కన్జ్యూమ్ చేయాలి? అనేది పూర్తిగా మనకు తెలిసుండాలి. ఎప్పుడైతే మనకు తెలుస్తదో 100% సక్సెస్ తీసుకుంటాం. ఈరోజు మనకు తెలియలేదా? నో ప్రాబ్లమ్. ఈ రోజు నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఒకే రోజు సక్సెస్ తీసుకోడు. ఏ వ్యక్తి కూడా ఒకే రోజు మారడు. ఇప్పుడు సక్సెస్ అనేది మ్యాగీ లాంటిది కాదు కదా! 2 నిమిషాల్లో తీసుకోవడానికి. సక్సెస్ అనేది కొంత టైం పడతది. ఎప్పుడైతే టైం పడతదో అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. రోజు ఐరన్ కూడా చూడండి, అది ఎంత కాలితే అంత బెండ్ అవుతది. ఐరన్ ఎక్కువ సేపు కాలలేదనుకోండి, అది బెండ్ అవ్వదు. ఈరోజు మనం ఎంత నేర్చుకుంటే అంత సక్సెస్ తీసుకుంటాం. మనం నేర్చుకోలేదా? సక్సెస్ తీసుకోవడానికి అవకాశమే లేదు. ఈరోజు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఎంతమంది అయితే కనిపిస్తున్నారో వీళ్ళందరూ సెలబ్రిటీస్ అండి. వీళ్ళందరూ ప్రతిరోజు మన మన ఇంటికొచ్చి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు ఎర్లీ మార్నింగ్ వచ్చి పాలమ్ముతాడు. మహేష్ బాబు మసాలా అంటాడు. అల్లు అర్జున్ థండర్ అంటారు. విజయ్ గారు ఎలక్ట్రికల్ అంటారు. సంతూర్ అంటారు. రకరకాల కుర్కురేలని రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. వీళ్ళందరూ ఏ ఇన్కమ్ లేదంటారా వీళ్ళకి? వీళ్ళకి ఏ డబ్బులు లేవండి. వీళ్ళు ఇదే డబ్బులు సంపాదిస్తున్నారు. వీళ్ళ ప్రొఫెషన్ ఇదే అంటారా? వీళ్ళ ప్రొఫెషన్ ఇది కాదు. మహేష్ బాబు ఒక సినిమాకి ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు తీసుకుంటారు. 100 కోట్లు. అల్లు అర్జున్ ఈజీగా యావరేజ్‌గా ఒక సినిమాకి 150 కోట్లు తీసుకుంటారు. చిరంజీవి గారు ఒక 70-80 కోట్లు తీసుకుంటారు. వీళ్ళందరూ వందల వేలు ఎంప్లాయీస్ కాదండి.
కోట్లలో సంపాదించే వ్యక్తులు ఒక్క సినిమాకి ఒక అడ్వర్టైజ్మెంట్కి తీసుకున్న ఇన్కమే ఆల్మోస్ట్ 5 to 10 crores అండి. మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తులే ఏదో ప్రొడక్ట్, వాళ్ళు వాడని ప్రొడక్ట్ని వచ్చి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది నాకు తెలియని విషయం ఏంటంటే, చాలా మంది ప్రొడక్ట్ గురించి చెప్పడానికి భయపడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. నేను ప్రొడక్ట్ మార్కెట్ చేయాలా, నేను అర్బనైజం గురించి చెప్పాలా, లేదా నేను లిఫ్ట్ బ్యాగ్స్ గురించి చెప్పాలా, నా ప్రొఫెషన్ ఏంటి, నా స్థాయి ఏంటి, నేను ఒక టీచరు, లేకపోతే నేను ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీస్, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి రకరకాల పేర్లు పెట్టుకొని అంటూ ఉంటారు. సార్ మీరేం ఫీల్ అవ్వకండి సార్, మేడం మీరేం ఫీల్ అవ్వకండి. మీరు చెప్పండి, ఇంతకు మించిన ప్రొఫైల్సా మనం అందరం? ఇంతకన్నా బాగా సంపాదిస్తున్నాం బయట మనం? ఇంతకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉందా మన దగ్గర? వీళ్ళకన్నా ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తున్నామా? వీళ్ళకన్నా టైం ఫ్రీడమ్ ఉందా? వీళ్ళకన్నా మించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా మనకి? అంటే ఇలాంటి వ్యక్తులే వాళ్ళు వాడని ప్రొడక్ట్ వచ్చి మార్కెట్లో ప్రమోట్ చేస్తుంటే, మనం 10 మందికి హెల్త్, 10 మంది ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యక్తులు మనం ఎలాగ ప్రమోట్ చేయాలి? ఈరోజు నేను ఏ కస్టమర్కి ప్రొడక్ట్ ప్రమోట్ చేసినా చాలా ప్రౌడ్గా చెప్తా, సిగ్గుపడను, భయపడను, అస్సలు ఆలోచించను. వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫైల్ అయినా సరే, ఈవెన్ డాక్టర్, లాయర్, కలెక్టర్ అయినా నేను భయపడను. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఏది కెమికల్ కాదు, ఏది డ్రగ్ కాదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఆ ప్రొడక్ట్ వాడరు, మీకు తెలుసో తెలీదో, దగ్గర కూడా తీసుకోరు. కానీ ఆ బ్రాండ్ ప్రమోషన్ చేసేందుకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మనం కూడా మనం ఎలాంటి ప్రొడక్ట్ ఏం ప్రమోట్ చేయట్లేదు, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, 10 మందికి సంతోషాన్ని ఇస్తున్నాం, 10 మంది ఇళ్ళలో వెలుగు నింపుతున్నాం. అలాంటప్పుడు మనం ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాలి? వాళ్ళు ఏ ఏ ఆరోగ్యాన్ని హాని చేసే వ్యక్తులే అంత ప్రౌడ్గా ప్రమోట్ చేసినప్పుడు, మనం 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యక్తులను మనం ఏ విధంగా ప్రమోట్ చేయాలి? మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో నేను పని చేస్తున్నా, కానీ ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నానా లేదా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ ప్రౌడ్గా ప్రమోట్ చేస్తామో అప్పుడు 100% ఎథికల్గా ఇన్కమ్ సంపాదిస్తాం. యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఓకే. దాంతో పాటుగా చాలా మందికి లిస్ట్ ఎలా బిల్డ్ చేయాలో తెలీదు. ఇక్కడ మీరు చూస్తే టోటల్‌గా 20 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డెసిగ్నేషన్స్ అనుకోవచ్చు. ఫర్ సపోజ్ రిలేటివ్స్ ఒక 5 మెంబర్స్, ఒక 5గురు ఉంటారు. లేదా ఏదైనా మనం పెళ్లి పెట్టుకోవాలనుకోండి. పెళ్లి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? చుట్టాలు, పట్టాలు ఎంతమంది ఉన్నారని చెప్పి లిస్ట్ రాసుకుంటున్నాం. లిస్ట్ రాసుకొని ఎంతమంది అయితే పెళ్ళికి ఇన్వైట్ చేయాలో వాళ్ళందరూ లిస్ట్ రాసుకుంటున్నాం. సో, అలాగే మనం కూడా మన బిజినెస్ ప్రమోట్ చేయాలి, 10 మందికి చెప్పాలంటే మనం కూడా రిలేటివ్స్ ఒక 5 మెంబర్స్ రాసుకోవాలి. ఒక 5గురు, ఎక్కువొద్దు. ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్, నైబర్స్ ఒక 5 మెంబర్స్, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అంటే చిన్ననాటి ఫ్రెండ్స్ ఉంటారుగా, ఆళ్ళొక 5 మెంబర్స్, మనం ఎక్కడైతే పని చేస్తామో ఆ ఎంప్లాయీస్ ఒక 5 మెంబర్స్, డ్రైవర్స్ ఒక 5 మెంబర్స్, డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ఇంజినీర్స్, టైలర్స్, బార్బర్స్, బ్యూటీషియన్స్. ఇక్కడ మీకు ఎంతమంది అయితే కనిపిస్తున్నారో అంతమందిని నేను ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నా. ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్స్ కూడా వీళ్ళందరిని కవర్ చేసిన వ్యక్తులే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీళ్ళందరి దగ్గర మనం వెళ్తూ ఉంటాం. టైలర్స్ దగ్గరికెళ్తాం, బట్టలు కుట్టించుకోవడానికి, బార్బర్స్ దగ్గరికెళ్తాం, బ్యూటీషియన్స్ దగ్గరికెళ్తాం, మెకానిక్స్ దగ్గరికెళ్తాం. రోజు బిజినెస్ మ్యాన్‌ల దగ్గరికెళ్తాం, కన్‌స్ట్రక్షన్ వీళ్ళందరూ కూడా మనం ఒక ఐదుగురు లిస్ట్ రాసుకొని, ఈ ఐదుగురిని గనక మనం లిస్ట్ ఔట్ చేయగలిగితే ఆల్మోస్ట్ టోటల్‌గా మనకు 150 లిస్ట్ వస్తుందండి. చాలా మందికి నాకు ఎవరు లేరండి, ప్లాన్ ఎవరికీ చెప్పలేనండి, నాకు తెలీదండి, నాకు చుట్టాలు లేరండి, ఫ్రెండ్స్ లేరండి అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. రోజు ఒకసారి మన కాల్ లిస్ట్ ఓపెన్ చేయండి. మన కాంటాక్ట్స్ ఓపెన్ చేయండి. కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఎంతమంది ఉన్నారో ఫస్ట్ లిస్ట్ ఔట్ చేయండి. లిస్ట్ ఔట్ చేసి ఒక 150 లిస్ట్ బిల్డ్ చేయగలిగితే మీరు సక్సెస్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇది రూల్ ఫాలో అవ్వాల్సిందే. రూల్ ఫాలో అవ్వకుండా మీకు సక్సెస్ రాదు. మనకి సక్సెస్ రాదు. ఈరోజు మనం 150 లిస్ట్ ఔట్ చేసామనుకోండి. అందులో టాప్ 20ని మనం చూజ్ చేసుకుంటాం. అంటే మన ఫేస్ వాల్యూతో అంటే మనం అంటే కాదనకుండా బాగా ఫ్రెండ్స్ ఉన్న వ్యక్తులు, అంటే మనకంటూ కొంత వాల్యూ ఇచ్చే వ్యక్తులు కొంతమందుంటారు. ఇందులో మనకు 20 మెంబర్స్ అనుకుందాము. ఈ 20 మెంబర్స్‌ని ఫస్ట్ మీరు మాట్లాడకూడదు. మీరు ప్లాన్ చెప్పకూడదు. ఎందుకంటే రెగ్యులర్‌గా మీరు వాళ్ళతో పాటు తిరుగుతూ, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరు మాట్లాడకూడదు. మీరు ప్లాన్ చెప్పకూడదు. ఎవరితో ప్లాన్ చెప్పించాలి? మీ యాక్టివ్ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీరు యాక్టివ్ అప్‌లైన్ ఉన్నారో మీ నియర్ బై, అతనితో ప్లాన్ చెప్పించాలి. అతనికేం చెప్పాలి? సరేలా మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక పలానా ప్లాన్ ఉందని చెప్పాలి. ప్లస్ వాళ్ళకి కూడా నేను మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు చాలా బెస్ట్ ఇన్‌కమ్ ఉంది. నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. దీనికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, అతనితో మీతో మాట్లాడిస్తానని చెప్పి ఆ 20 మెంబర్స్‌తో మీరు మాట్లాడించాలి. ఎప్పుడైతే మీరు మాట్లాడిస్తారో
అప్పుడు 100% ఇక్కడ మీరు 20 మెంబర్స్ ప్లాన్ చెప్పించాను అంటే 100% అందులో మనకి రేషియో ఖచ్చితంగా 50% రేషియో జరుగుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా మీరు మాట్లాడే వ్యక్తులే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మాటలు కనెక్ట్ అవుతారు, ఎలాగా వాళ్ళకి కొంతమంది ఇన్కమ్ మీద కనెక్ట్ అవుతారు, కొంతమంది ప్రొడక్ట్ అంటే హెల్త్ కోసం కనెక్ట్ అవుతారు. ఇలాగా మీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో అతనితో కనుక మీరు ప్లాన్ చెప్పించగలిగితే 100% మీకు సక్సెస్ రేషియో జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ మన దగ్గర టూల్స్ ఉండాలి. మనం టూల్స్ లేకుండా ప్లాన్ చెప్తే సక్సెస్ తీసుకోలేము. ఈరోజు డాక్టర్ సర్జరీ చేయాలంటే సర్జికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండాలి. సిజర్ కానీ లేకపోతే స్టిచెస్ కానీ ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన సర్జికల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కావాలి ఓ డాక్టర్కి. అదే టీచర్కి బుక్స్ కావాలి. పిల్లలకి చదువు చెప్పాలంటే ముందు ఆ టీచర్ నేర్చుకోవాలి. ఆ టీచర్ 10 సార్లు చదవాలి. అప్పుడు ఆ పిల్లలకి వెళ్ళి వాటి గురించి చెప్పగలగాలి. అలాగే ఒక లాయర్ ఉన్నారనుకోండి, ఆ కేస్ గురించి స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ఈ టూల్స్ లేవనుకోండి, ఈ టూల్స్ లేకపోతే వాళ్ళు ఎలా ఎలా మాట్లాడతారు? అలాగే మన బిజినెస్‌లో కూడా టూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా అని చెప్పి ఇక్కడ మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కేసులు వాదించాల్సిన అవసరం లేదు. కానీ టూల్స్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. టూల్స్ అంటే ఏంటి అసలకి? టూల్స్ అంటే ప్లాన్ ఫోల్డర్. మనం ఏదైతే ప్లాన్ చెప్తున్నామో, ఆ ప్లాన్ కొంతమంది గాల్లో చెప్తారు. గాల్లో మేడలేసి లక్షలొస్తాయి, కోట్లొస్తాయి, 50,000 వస్తాయి, రూ. 1,00,000 వస్తాయని చెప్పి గాల్లో మాటలు చెప్తూ ఉంటారు. సో, ఎప్పుడు కూడా గాల్లో చెప్పినయి గాల్లోనే కలిసిపోతాయి. సో, ఈ మీరే ఒక ప్లాన్ ఫోల్డర్ మెయింటైన్ చేశారనుకోండి. ప్లాన్ ఫోల్డర్ ఒక రూ. 500 కాస్ట్ ఉంటది. మీకు విజయవాడ నుంచి డెలివరీ చేయాలంటే 550 అలా అవుతది. మీ దగ్గర ప్లాన్ ఫోల్డర్ ఉందనుకోండి. మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతనికి కూర్చోబెట్టి విజువలైజేషన్‌తో అంటే చూపించుకుంటూ ప్లాన్ చెప్పొచ్చు. దాంతో పాటుగా ఒక నోట్‌బుక్ ఉండాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ వెళ్తూ ఉన్న మీరేదైనా జర్నీ చేస్తున్నారనుకోండి. జర్నీ చేస్తున్న ప్రమేయంలో కొంతమంది మీకు తెలియని వ్యక్తులు, తెలిసిన వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్ చేయాలనుకోండి. ఫోన్‌లో చాలామంది చేసేదే మిస్టేక్ ఏంటంటే ఫోన్‌లో సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఫోన్‌లో సేవ్ చేసుకోకూడదు. మీకంటే ఒక బుక్ క్యారీ చేయాలి. ఆ బుక్‌లో వాళ్ళ నంబర్లు రాసుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా ఇలాంటి ట్రైనింగ్స్, మీటింగ్స్ జరిగినప్పుడు మీకు నచ్చిన పాయింట్ మీకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉన్నా సరే ఆ బుక్‌లో నోట్ చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా టెస్టిమోనీస్ క్యారీ చేయాలి. అంటే క్యారీ చేయడం అంటే ఏంటంటే మొబైల్‌లో ఎవరైనా అడిగినా, లేకపోతే మీరు ఎవరితోనో మాట్లాడినా కొంతమంది ప్లాన్ చెప్పిన వెంటనే ఏముందిలే అని చెప్పి కనెక్ట్ అవ్వరు. కానీ మీరు ఎప్పుడైతే టెస్టిమోనీ చూపిస్తారో అప్పుడు 100% కనెక్ట్ అవుతారు. అమ్మో! ఇలాంటి రిజల్ట్స్ కూడా ఉన్నాయా? ఇంపాసిబుల్ అన్న ప్రాబ్లమ్స్ కూడా పాసిబుల్ అని వచ్చినాయని చెప్పి మీరు చూపించొచ్చు. దాంతో పాటుగా ఇన్‌కమ్స్ ప్రూఫ్స్ కూడా మెయింటైన్ చేయాలి. మీకు ఇన్‌కమ్ రాలేదా? మీ అప్లైడ్ ఇన్‌కమ్ చూపించండి. నో ప్రాబ్లమ్. సో, దాంతో పాటుగా ఖచ్చితంగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ఎందుకు ఈ పాయింట్ నేను ఎప్పుడు చెప్తానంటే డ్రెస్ కోడ్ అనేది మోస్ట్, 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు బయట. ఈరోజు ఒక బెగ్గర్ ఉన్నారు. మీరెళ్లి ఒక బ్లేజర్ ఏసుకొని మంచిగా ఒక టక్ ఏసుకొని కనిపించారనుకోండి. మీరు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. నువ్వింత క్లాసికల్‌గా ఇంత క్లాసిక్‌గా ఉన్నావు గదా! చూడడానికి ప్రొఫెషనల్‌గా ఉన్నావు గదా! నీకెందుకు డబ్బులంటారు. సో, అలాగే అదే, అదే పర్సన్ గనక ఓ చిరిగిన చొక్కానో, చిరిగిన ప్యాంటో లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉన్నాడనుకోండి. ఖచ్చితంగా డబ్బులిస్తాం. అయ్యో పాపం అని జెప్పి. అవునా కదా! అలాంటి వ్యక్తి కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. దాంతో పాటుగా డ్రైవర్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. దాంతో పాటుగా అంటే ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు గాని, ఇంకా ఎవరైనా సరే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ మనం కూడా మనకున్న దానిలో ఏవైతే మనకున్న డ్రెస్ ఉన్నాయో ఎక్కువ అసలు ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షూ వేసుకొని ఎళ్లారనుకోండి. ఫస్ట్ ఇంప్రెషనే లాస్ట్ ఇంప్రెషన్. ఒక మనిషి చెప్పారు నాకు ఒకానొక టైంలో. అది నేను ఇప్పటికి మర్చిపోలేను. చాలామంది ఏమంటారంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నో. ఫస్ట్ ఇంప్రెషనే లాస్ట్ ఇంప్రెషన్. మనం చూసిన ఎప్పుడైతే ఆ వ్యక్తి మనల్ని చూస్తాడో అదే లాస్ట్. ఇంక మళ్ళీ మళ్ళీ నువ్వెంత చేంజెస్ చూపించినా సరే చూపించరు. చాలామంది ఏం చేస్తారంటే షార్ట్‌లు, టీ షర్ట్‌ల మీద ఎళ్లి ప్లాన్‌లు చెప్తూ ఉంటారు. లేకపోతే ట్రాక్ ఏసుకొని ఎళ్లి ప్లాన్ చెప్తూ ఉంటారు. లేకపోతే రకరకాలుగా అంటే వాళ్ళకి నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ ఎళ్లి ప్లాన్ చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి మీరు షార్ట్, టీ షర్ట్ మీద ఎళ్లి ప్లాన్ చెప్తే మీరు చెప్పే ప్లానేమో లక్షల్లో, కోట్లో అని చెప్పి ప్లాన్ చెప్తారు. ఆ వ్యక్తి ప్లాన్ వింటాడా ఫస్ట్? బాబు లక్షల, కోట్లు పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వెళ్లి నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని రామని చెప్పి చెప్తూ ఉంటాడు. యెస్ ఆర్ నో? ఎప్పుడైతే మనం ఒక ప్రొఫెషనల్‌గా మనం ఉన్న దానిలోనే కొత్తగా ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న దానిలోనే ఒక నీట్‌గా ఒక షర్ట్, ఒక ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షూ ఏసుకొని ప్రొఫెషనల్ టక్కేసుకొని ఎళ్ళామనుకోండి. ఆ వ్యక్తి ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ముందు ఎలా రిసీవ్ చేసుకుంటాడు? అదే మీరు షార్ట్, టీ షర్ట్‌లో ఎళ్ళామనుకోండి. ఏమంటారంటే గుమ్మం అవతల మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. షార్ట్, టీ షర్ట్ ఏసుకొని ఎళ్లి మాట్లాడారంటే గుమ్మం అవతల మాట్లాడతాడు. అదే మీరు ఒక ప్రొఫెషనల్ ఎళ్లారనుకోండి. గుమ్మంలో లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి టీయో, కాఫీయో మంచినీళ్ళో ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడతాడు.
ఆ తర్వాత ఏంటో ప్లాన్ చెప్పమంటాడు. మనం ఎంత ప్రొఫెషనల్‌గా ఎళ్తామో, ఎంత చూడటానికి ఎంత బెస్ట్ అపియరెన్స్ ఇస్తామో, అంత బెస్ట్‌గానే రిసీవ్ చేసుకుంటారు. మన అపియరెన్సే బాలేదనుకోండి, రిసీవింగ్ కూడా అలాగే ఉంటది. సో, చాలా మందికి ఎందుకు సక్సెస్ రావట్లేదు, ఎందుకు నాకు ఇన్‌కమ్ రావట్లేదు, ఎందుకు నా బిజినెస్ జరగట్లేదంటే మెయిన్ రీజన్ ఇదే. మన అపియరెన్సే మన వాల్యూ క్రియేట్ చేస్తది. మన అపియరెన్స్ లేదనుకోండి, మన వాల్యూ క్రియేట్ అవ్వదు. వాల్యూ కూడా జీరో. సో, దాంతో పాటుగా టెస్టిమోనీస్ కూడా ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. ఎవరికన్నా మనం ప్లాన్ చూపించినప్పుడు టెస్టిమోనీస్ ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే కొంతమంది ప్లాన్‌కి కనెక్ట్ అవుతారు. కొంతమందికి టెస్టిమోనీస్ కనెక్ట్ అవుతాయి. కొంతమందికి ఇన్‌కమ్ గావాలి. కొంతమందికి ఆరోగ్యం గావాలి. ఇన్‌కమ్ కావాలనుకుని ఇన్‌కమ్ చూస్తారు. హెల్త్ కావాలనుకుని హెల్త్ చూస్తారు. వాళ్ళు ఇన్‌కమ్ కోసమే వచ్చారని చెప్పి మనం డిసైడ్ చేయలేము. హెల్త్ కోసమే వచ్చారని చెప్పి మనం డిసైడ్ చేయలేము. ఎప్పుడైతే మనం టెస్టిమోనీస్ కూడా క్యారీ చేస్తూ చూపిస్తూ ఉంటామో అప్పుడు 100% మనకు కనెక్ట్ అవుతూ ఉంటారు. దాంతో పాటుగా ఇక్కడ టెస్టిమోనీస్ పర్సనల్‌గా మీదుంటే మీ టెస్టిమోనీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే వాళ్ళది కన్నా మీ టెస్టిమోనీ మీరు మెయింటైన్ చేస్తే 100% చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నేను ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే ఫస్ట్ నా టెస్టిమోనీ చూపిస్తాను. నా టెస్టిమోనీ చూపించిన తర్వాత మాత్రమే వేరే వాళ్ళ టెస్టిమోనీ చూపిస్తారు. ఎందుకంటే మనం లైవ్‌లో ఉన్నప్పుడు మన టెస్టిమోనీ చూపించారనుకోండి, ఆ రిజల్టే వేరు. సో, దాంతో పాటుగా మన డైనోస్ గ్లోబల్ కంపెనీలో మన ఈ సిస్టమ్‌లో సక్సెస్ కీ పాయింట్స్ ఏంటి అంటే, కంపెనీ ఆల్రెడీ సిస్టమ్ ప్రూవ్ అయిపోయింది. మనం కంపెనీ సెపరేట్‌గా సిస్టమ్‌ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రెండోది ఏంటంటే సిస్టమ్ అంటే ఏంటి? అసలు సిస్టమ్ అంటే మనకు చాలా మందికి తెలియకపోవచ్చు. సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అండి. ఈరోజు డైనోస్ గ్లోబల్ కంపెనీలో ఉండడం వేరు. ఈ సిస్టమ్‌లో ఉండడం వేరు. ఈ సిస్టమ్‌లో ఉన్న వ్యక్తి ఎందుకు సక్సెస్ తీసుకుంటారు అంటే, ప్రతిరోజు అప్లైన్‌తో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు నేను కానీ, లింగన్న గారు గాని, శివ గారు గాని, దాంతో పాటుగా నజీర్ గారు గాని, నోవా గారు గాని, వీళ్ళందరూ సిస్టమ్‌లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ అప్లయన్స్‌కి కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ వస్తూ ఉంటారు. దాంతో పాటుగా ట్రైనింగ్స్ అటెండ్ చేయాలి. టూల్స్ ఉండాలి మన దగ్గర. ఈ 4 మన దగ్గర ఉన్నాయంటే 100% మనం సక్సెస్ అవుతామండి. నాట్ ఓన్లీ ఈ 5 మెంబర్స్ అండి. ఈ 4 మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మనం అందరం కూడా సక్సెస్ తీసుకుంటాం. మనకెందుకు సక్సెస్ రావట్లేదు? ఈ సిస్టమ్‌లో మనం ఉన్నా కానీ ఎందుకు సక్సెస్ తీసుకోలేకపోతున్నాం అంటే చాలామంది అవసరానికి మాత్రమే అప్లైన్‌కి ఫోన్ చేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అవసరానికి మాత్రమే అప్లైన్ గుర్తొస్తారు. అవసరానికి మనం అప్లైన్ గుర్తొచ్చినప్పుడు అప్లైన్ కూడా మనకు అలానే నెగ్లిజెన్సీ చేస్తారు. దాంతో పాటుగా అప్లైన్ ఫోన్ చేసిన కొంతమంది జూమ్‌కి రారు. మీటింగ్స్‌కి రారు. ట్రైనింగ్స్‌కి రారు. టూల్స్ మెయింటైన్ చేయరు. ఇవన్నీ చేయకుండా సక్సెస్ రావాలి అంటే గాల్లో దీపం లాంటిది. గాల్లో దీపం పెట్టి భగవంతుడా! భగవంతుడా! అంటే భగవంతుడు కూడా ఏం చేయలేడు. దానికి ఎంతో కొంత ప్రొటెక్షన్ చేయాలి. ఈరోజు నేను డైనోస్‌లో జాయిన్ అయ్యాను సార్ నాకు ఇన్‌కమ్ వచ్చిద్ది, ఇన్‌కమ్ వస్తదని చెప్పంటే అది గాల్లో భ్రమ. పగలపూట కలలు వేరు. రాత్రి కలలు వేరు. ఇవన్నీ ఫాలో అయితే మీ కలలు నెరవేరుతాయి. ఇవన్నీ మనం ఫాలో అవ్వలేదనుకోండి పగటిపూట కలలనమాట. పగటిపూట కలలు నెరవేరుతాయంటారా? ఛాన్సే లేదు. సో, సిస్టమ్‌ని ఫాలో అవుదాం. సిస్టమ్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అప్పుడు 100% సక్సెస్ తీసుకుంటాం. దాంతో పాటుగా ప్రతిరోజు ఒక ఐదుగురికన్నా ప్లాన్ చెప్పాలండి. ఈరోజు వెంటనే రిజల్ట్ రావాలి అంటే వెంటనే రిజల్ట్ రాదు. మనం రోజుకో ఐదుగురు ప్లాన్ చెప్తే నెలకు 150 మంది అవుతారు. ఇందులో అట్‌లీస్ట్ మనం ఒక 50% రేషియో తీసుకున్నా సరే యావరేజ్‌గా మనకి ఒక 70 మెంబర్స్ లాగిన్ అవుతారు. 70 మెంబర్స్ లాగిన్ అయ్యారు అంటే ఎలాంటి ఇన్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈరోజు మనం రోజుకు ఐదుగురు ప్లాన్ చెప్తున్నామా లేదా? ఒకసారి ఆలోచించండి. దాంతో పాటు ప్రతిరోజు అప్‌లైన్‌కి కాల్ చేయాలి. నాకు తెలిసైతే దీన్ని నేను ఆర్డరే అనుకుంటాను. రిక్వెస్ట్ కూడా అనను. ఎందుకంటే మనం ఈ కంపెనీలో వచ్చాము అంటే సక్సెస్ తీసుకోవాలి. ఎప్పుడైతే సక్సెస్ తీసుకుంటామో సక్సెస్ వచ్చిద్దో అంటే ఎవరి దగ్గర నుంచి అంటే మన అప్లైన్ నుంచి. యాక్టివ్ అండ్ సక్సెస్‌ఫుల్ అప్లైన్. చాలామంది అప్లైన్‌కి ఫోన్ చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అప్లైన్‌తో మాట్లాడడానికి ఏముందిలే ఆయనతో మాట్లాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈరోజు మనం అప్లైన్ ఈరోజు మీకు అప్లైన్ ఉండొచ్చు. కానీ ఒకరోజు మీరనే రోజు వస్తది. మీరు కూడా అప్లైన్ అనే పొజిషన్‌కొస్తారు. సో, ఈరోజు మీ దగ్గర టీమ్ లేకపోవచ్చు. మీరు మీ అప్లైన్‌కి వాల్యూ ఇవ్వకపోవచ్చు. కానీ మీకెప్పుడైతే ఇద్దరు ముగ్గురు టీమ్ వస్తారో అప్పుడు ఆ వాల్యూ మీకు అర్థమవుతది. మీరు సక్సెస్ తీసుకోవడం కాదండి. మీ టీమ్‌లో అందరికి సక్సెస్ ఇవ్వాలి. ఖచ్చితంగా మనం అందరం సక్సెస్ అవ్వాలి. ఇవన్నీ సక్సెస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం యాక్టివ్ అండ్ సక్సెస్‌ఫుల్ అప్లై ప్రతిరోజు కమ్యూనికేషన్ ఉండాలి. దాంతో పాటు ప్రతిరోజు జూమ్‌కి అటెండ్ చేయాలి. చాలా మందికి జూమ్స్‌కి రారు. రోజు మనం 5:00 జూమ్ అరేంజ్ చేస్తాం. ప్రతిరోజు 5:30కి జూమ్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది జూమ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాం? ఎంతమంది ప్రొఫైల్ చెప్పే టైంకి మనం ఇన్వాల్వ్ అవుతున్నాం? అనేది మనల్ని మనం క్వెషన్ చేసుకోండి. సక్సెస్ రావట్లేదు. మిగతా అందరికి సక్సెస్ జరుగుతుంది. నాకే ఎందుకు సక్సెస్ రావట్లేదు అంటే మెయిన్ రీజన్ ఇదే జూమ్‌కి రారు.
మీటింగ్‌కి రారు, ట్రైనింగ్‌లకి రారు, అప్లైన్‌కి ఫోన్ చేయరు, సిస్టమ్‌ని ఫాలో అవ్వరు. సక్సెస్ రావాలి. ఎలా వస్తదండి? మనం చేసే పనిని బట్టే ఫలితం వస్తది. మనం పని చేయకుండా ఫలితం రావాలి అంటే అది చాలా కష్టమైన టాస్క్ అనమాట. సో, దాంతో పాటుగా అదే మన కంపెనీలో ఏ ఏ ప్యాకేజ్‌లు ఉన్నాయో కూడా ఫస్ట్ మనకు తెలియాలి. బేసిక్ అంటే ఏంటి? ప్రీమియం అంటే ఏంటి? ఎలైట్ అంటే ఏంటి? ప్లాటినం అంటే ఏంటి? మనకు తెలియాలి. దాంతో పాటుగా ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం మన అప్లైన్‌కి ఖచ్చితంగా సబ్మిషన్ అయి ఉండాలి. సబ్మిషన్ అంటే ఏంటి? అంటే సబ్మిషన్ అంటే భయం కాదండి. సబ్మిషన్ అనేది లెర్నింగ్ యాటిట్యూడ్. మన అప్లైన్‌కి మనం ఎప్పుడైతే సబ్మిషన్ అంటే సమర్పణ అంటారు కదా! సమర్పణ చేసుకోవడం. భగవంతుడికి మనం ఏం చేస్తాం? సబ్మిషన్ అవుతాం. సబ్మిషన్ అయినప్పుడు భగవంతుడు ఎలా అయితే మనల్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే అలాగే ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి భగవంతుడు కూడా మనం సబ్మిషన్ అవుతాం. ఎప్పుడైతే మనం మన అప్లైని కూడా సబ్మిషన్ అవుతాం. అంటే భగవంతుడు అప్లైన్ అని కాదు. కానీ సబ్మిషన్ గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే మన అప్లైన్‌కి మనం సబ్మిషన్ అవుతామో, సబ్మిషన్ అంటే ఏంటి? ఇక ఏ నిర్ణయం అయినా మా అప్లైన్ చూసుకుంటాడు. నే ఏ నేనేం చేయాలన్నా సరే మా అప్లైన్ నన్ను గైడ్ చేస్తాడు అని చెప్పి అప్లైన్‌కి వదిలేయాలి. ఎప్పుడైతే మీరు అప్లైన్‌కి మీరు సబ్మిషన్ అవుతారో 100% లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటది. దాంతో పాటుగా సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. దాంతో పాటుగా అప్లైన్‌కి రెస్పెక్ట్ చేయాలి. అప్లైన్‌కి చాలామంది రెస్పెక్ట్ చేయరు. రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. మీకన్నా చిన్నోడవ్వచ్చు, పెద్దోడవ్వచ్చు. అప్లైన్ అనే వ్యక్తి ఉన్నాడంటే నా ఉద్దేశంలో అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. అప్లైన్ లేకపోతే మనకు సక్సెస్ లేదు. చాలామంది ఈరోజు మీకు ఇన్‌కమ్ రావచ్చు. ఈరోజు మీకు లక్షల్లో, వేలల్లో ఇన్‌కమ్ రావచ్చు. కానీ వన్స్ ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే ఈ ఇన్‌కమ్ ఎలా వచ్చింది? ఈ ఇన్‌కమ్ ఎవరి వల్లొచ్చింది? అనేది ఒకసారి మనల్ని మనం క్వెషన్ చేసుకుంటే ఖచ్చితంగా దాని వాల్యూ మనకు తెలుస్తది. చాలామంది ట్రైనింగ్స్ అటెండ్ చేయరు. ట్రైనింగ్స్‌కి రారు. మీటింగ్స్‌కి రారు. దాంతో పాటుగా వాళ్ళకి భయంకరమైన ఇగో ఉంటదండి. ఎందుకు పెంచుకుంటారో తెలీదు. చాలా మందికి ఇగో ఉంటది. మీరు చూడండి, ఈరోజు మీరు రోడ్డు మీద ఎళ్తూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసు నిలబడున్నారు. ట్రాఫిక్ పోలీసు 19 ఇయర్స్ కుర్రాడు. లేదా 20 ఇయర్స్ కుర్రాడు. 20 ఇయర్స్ కుర్రాడన్నప్పుడు మీరు బండి మీరు ఆపలేదనుకోండి. ఏంటి పిల్ల బచ్చాగాడు, చిన్న పిల్లాడు ఆహ్, నా బండి ఆపాలా? ఇతను బండి ఆపితే అని చెప్పి అంటారా? అనగలుగుతామా? ఒక ఎస్ఐయో, కానిస్టేబుల్ ఉన్నారు. 19 సంవత్సరాలు అనుకోండి. ఈ పిల్లోడేంటి నా బండి ఆపేది అని చెప్పేసి మనం బండి ఆపకుండా ఎళ్ళిపోతామా? ఛాన్సే లేదు. ఇక్కడ కూడా చాలామంది అప్లైను అన్న విషయం మర్చిపోయి వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్లైన్‌కి అన్నీ చేయాలని చెప్పి నేను అననండి. కానీ మనకు సక్సెస్ రావాలి అంటే, మన సక్సెస్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మన అప్లైన్‌తో మనం ఎప్పుడు కూడా సబ్మిషన్‌లోనే ఉండాలి. దాంతో పాటుగా రూల్ ఫాలో అవ్వాలి. రూల్ సెట్ చేయకూడదు. ఆల్రెడీ ఇక్కడ రూల్ ఫాలో అవుతున్నాం. అందరం కూడా రూల్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఒక సిస్టమాటిక్‌గా ఎళ్తాం. రూలు ఫాలో అవ్వకుండా ఉండడం చాలా నెగెటివ్ వర్డ్ అనమాట అది. అలా లేరు అని చెప్పి ఈ ఈ జూమ్‌లో ఎవరు కూడా అలా లేరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ఆల్రెడీ సబ్మిషన్‌లో ఉన్నాం కాబట్టి. సబ్మిషన్ ఉంటే ఎలాంటి రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే. సబ్మిషన్ ఉంటే మనకేం జరుగుతది? మంచి గ్రోత్ ఇన్‌కమ్ వస్తుంది. మంచి గ్రోత్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తది. దాంతో పాటు మిస్టేక్స్ చాలా వరకు తగ్గుతాయండి. మిస్టేక్స్ అనేది మాక్సిమం జరగవు. ఎందుకంటే మనం సలహా ఖచ్చితంగా తీసుకుంటాం గాబట్టి, ఆ సలహాని ఫాలో అవుతాం గాబట్టి, ఈరోజు మనం ఒక పని జేస్తాం. ఆ పని జేసాము అంటే, దానికన్నా ముందు ఆల్రెడీ మన అప్లైన్ చేసే ఉంటారు. అది సక్సెస్ అవుతదా? ఫెయిల్యూర్ అవుతదని జెప్పి అప్లైన్‌కి తెలుసు. సో, మనకేం జరుగుతది? కేస్ అతను ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, మనకు చెప్తారు, మనకు గైడ్ జేస్తారు కాబట్టి మిస్టేక్స్ జరగవు. దాంతో పాటుగా ఇన్‌కమ్ ప్రూవ్ అవుతుంది. ఈరోజు మనకు 10,000 వచ్చిందా? నెక్స్ట్ మంత్ 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకోవడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా లీడర్‌గా కూడా రెడీ అవ్వడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా లేకపోతే సబ్మిషన్ లేకపోతే ఈరోజు ఎవరైతే సబ్మిషన్ లేరో అంటే ఇక్కడ ఎవరు కూడా ఇలా ఉంటారని నేను చెప్పను. కానీ కొంతమంది కొన్ని రకాలుగా సబ్మిషన్ లేకపోతే ఆటోమేటిక్‌గా ఇగో పెరుగుతది. ఈరోజు రూ. 1,00,000 ఇన్‌కమ్ వచ్చింది. నాకు నా అప్పుడే రూ. 1,00,000 ఇన్‌కమ్ వచ్చింది. పెద్ద తేడా ఏముంది? ఆయన ఒకటే, నేను ఒకటే. మా అప్పులోనికి ఈరోజు 3,00,000 కమిషన్ వచ్చింది. నాకు 3,00,000 కమిషన్ వచ్చింది. పెద్ద తేడా ఏముంది? ఆయన ఒకటే, నేను ఒకటే అని చెప్పి ఇగో చూపిస్తుంటారు కొంతమంది. దాంతో పాటుగా కన్‌ఫ్యూజన్ ఉంటది. ఏం చేయాలన్నా కన్‌ఫ్యూజనే. అప్లైన్ సబ్మిషన్ లేదనుకోండి, కన్‌ఫ్యూజనే, కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజన్. ఏం చేస్తామో తెలీదు, ఎక్కడికెళ్తున్నామో తెలీదు, ఏం మాట్లాడుతామో తెలీదు, ఎక్కడ జూమ్‌కెళ్తున్నామో తెలీదు, ఎవరితో మాట్లాడుతున్నామో తెలీదు. ఏమంటారంటే
పతంగ్ కట్ చేసి గాలిపటం బొంగరం కట్ చేస్తే ఎలా ఉంటది? పతంగ్ ఎటుపోతుంది? ఎటుపోతుంది గమ్యంలోని ప్రయాణం. ఒక్కసారి పతంగ్ కట్ అయిపోయింది అనుకోండి, ఎటు వెళ్తా కూడా పతంగ్కి తెలియదు, అలా వెళ్తూ ఉంటుంది. దాంతో పాటుగా టీం వీక్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండమో, మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉండమో 100% టీం వీక్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ తీసుకున్నారు అంటే 100% మీతో పాటు 10 మంది కుటుంబాలు బాగుపడతాయి. 10 మంది కుటుంబాలు హ్యాపీగా భోజనం చేస్తాయి. 10 మంది కుటుంబాలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాయి. మీరు ఫెయిల్ అయ్యారా, 100% 10 మంది కుటుంబాలు ఫెయిల్ అవుతాయి. 10 మంది ఏమంటారంటే 10 మంది సంతోషాన్ని కూడా మీరే కోల్పోయి చేసిన వ్యక్తులు అవుతారు. మనం ఈరోజు ఇక్కడ సింగిల్గా లేము, టీంతో ఉన్నాం. మనం మనల్ని నమ్ముకొని వచ్చిన టీం చాలా ఉంది. మనం ఫెయిల్యూర్ అవుతామా, ఆటోమేటిక్గా మన టీం ఫెయిల్ అవుతుంది. మనం సక్సెస్ అయ్యామా, ఆటోమేటిక్గా మన టీం కూడా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మీరు సింగిల్గా పనిచేయడానికి లేదు, ఏదన్నా టీంతోనే కలిసి పనిచేయాలి. ఈరోజు మీరు టీము ఎంత సక్సెస్ తీస్తే అంత ఇన్కమ్ మీకు వస్తుంది. మీరు ఫెయిల్ అయ్యారా, 100% టీం ఫెయిల్ అవుతుంది. సో దాంతోపాటుగా సక్సెస్ ఖచ్చితంగా డిలే అవుతుంది. సక్సెస్ అనేది వెంటనే రాదు, సక్సెస్ ఖచ్చితంగా డిలే అవుతుంది ఎప్పుడు సబ్మిషన్ లేకపోతే. దాంతోపాటుగా గుడ్ ఫాలోవర్ అయితేనే గ్రేట్ లీడర్ అవుతారు. గుడ్ ఫాలోవర్ ఎప్పుడైతే గుడ్ ఫాలోవర్ అవుతారో గ్రేట్ లీడర్ అవుతారు. దాంతోపాటు ఈరోజు మీరు సబ్మిషన్ అయ్యారా, ఈ రోజు వరకు మీరు అవ్వలేదా, కానీ ఈ రోజు ఏదో ఒక అప్లైన్కి సబ్మిషన్ అవ్వండి. మీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్కి సబ్మిషన్ అవ్వండి. ఒకటి సార్, మనం సక్సెస్ అవ్వాలి అంటే మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంటి ముందోళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయరు. సక్సెస్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా డ్రాబ్యాక్ చేయాలని చెప్పి చాలా మంది చూస్తూ ఉంటారు. చాలా చాలా కొన్ని నేను బయట చూస్తున్నా, సొంత అన్నదమ్ములే తమ్ముడు సక్సెస్ అయినా, లేకపోతే అన్న సక్సెస్ అయినా, లేకపోతే చెల్లి సక్సెస్ అయినా, లేకపోతే అక్క సక్సెస్ అయినా భరించలేరు. చాలా మంది చాలా రకాల మేము చూస్తున్నాం మార్కెట్లో. కానీ ఈరోజు మీ అప్లైన్కి మీరు సబ్మిషన్ అయ్యారా, మీ అప్లైన్ మిమ్మల్ని సక్సెస్ చేయడానికి చూస్తారు, మీ లైఫ్ స్టైల్ మార్చడానికి చూస్తారు, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మార్చడానికి చూస్తారు. ఒక్కసారి మీరు మీ అప్లైన్ సబ్మిషన్ అయ్యారా, 100% రేపు అనే రోజు మీరు సక్సెస్ దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, నేను ఒక సింపుల్ ఒక వీడియో పెట్టి క్లోజ్ చేస్తాను. యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్తో ఒక మెంటర్తో ఉంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్తో మనం ట్రావెల్ చేస్తే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, సో దాంతోపాటు ఈరోజు అప్లైన్తో ఉంటే ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు, అప్లైన్ సబ్మిషన్లో ఉంటే ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు, అప్లైన్తో ట్రావెల్ చేస్తే ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు, ఒకసారి మీరే చూడొచ్చు. సో దాంతోపాటుగా ఒక అప్లైన్, ఒక డౌన్ లైన్, ఒక్కసారి మీరు మీ అప్లైన్ని నమ్మారా, నేను వాడు చెప్తాను చూడండి, ఒక్కసారి మీరు అప్లైన్ నమ్మారా, బ్లైండ్గా నమ్మండి, నమ్మలేదా నమ్మకండి. మీరు ఎవరైతే నమ్మకం అనుకుంటారో ఆ అప్లైన్ చేయబట్టుకోండి, కానీ ఏదో ఒక అప్లైన్ చేయబట్టుకోండి. ఈరోజు మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి మీ అప్లైన్ అయ్యి ఉండొచ్చు. అతను మీకు అతను ట్రావెల్ చేసి మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, లేకపోతే నా అప్లైన్ జస్ట్ ఇద్దరం ఒకే రోజు జాయిన్ అయ్యాం అని చెప్పి అనుకున్నారా, మీ పైన అప్లైన్ పట్టుకోండి. అతను నచ్చలేదా, అతని పైన పట్టుకోండి. అతను కూడా నచ్చలేదా, అతను ఆ పైన పట్టుకోండి. అతను కూడా నచ్చలేదా, భగవంతుడు వదిలేద్దాం, ఇంకేం జరుగుతుంది. సో ఒక్కసారి మీ అప్లైన్తో మీరు బ్లైండ్గా నమ్మితే ఎలాంటి సక్సెస్ తీసుకోవచ్చు ఒకసారి చూద్దాం మనం. అప్లైన్ ప్రయత్నం చేస్తుంటాడు, ముందు తీసుకెళ్ళాలి ఎలాగైనా చెప్పి. కొంత దూరం బాగానే వెళ్తారు, వెళ్ళిన తర్వాత జరుగుతుంది. तूने साथ जो मेरा छोड़ा दीवाना तेरा मर जाएगा। तूने साथ जो मेरा छोड़ा दीवाना तेरा मर जाएगा।